లైన్ ఇక్కడి నుంచి చదవచ్చా? సుఖ దుఃఖములయందు పోనీ ఒక్కొక్కరు కానీ అన్ని జీవులను అందరికీ తనతో సమానంగా చూచుడు వాడు శ్రేష్ఠుడు. భగవద్గీత 6:32. అంటే 6వ అధ్యాయం 32. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక అంశతో ఈ సమస్త విశ్వమును వ్యాపించిన వాడును నేనే. భగవద్గీత 10:40. 10వ అధ్యాయం 42. రైట్. శత్రువులయందు మిత్రులయందు అటులనే మానవమానములయందు సమభావం కలవాడు నాకు ఇష్టడు. భగవద్గీత 12:10. నెక్స్ట్ సమస్త విశ్వమును గమ్యము మార్గము యజమానిని భరించువాడు పోషించువాడు శ్రేయోభిలాషి బీజము సృష్టి స్థితి లయకారకుడు నిత్యము సత్యము నేనే. భగవద్గీత 9:18. అంటే గతిత్ భక్త ప్రభు సాక్షి అని వస్తుంది. నెక్స్ట్ నన్ను శరణు చొచ్చుము సమస్త పాపముల నుండి విముక్తి గావించెదను శోకింపకము. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం. స్వర్గ నరకములు పునరావృత్తములు నన్ను పొందుట వలన మాత్రమే పునర్జన్మ ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకం. నెక్స్ట్ విద్య వినయం సంపదాండైన బ్రాహ్మణుడు ఎందును గోవును ఏనుగును కుక్కల ఎందును కుక్క మాంసమును భుజించుచుండను ఎందును సమదృష్టితో కలేవాడు జ్ఞాని. భగవద్గీత 5:18. నెక్స్ట్ సగుణ నిర్గుణోపాసములతో దేహదారులైన మానవులకు సగుణోపాసనే శ్రేష్టము. 12వ అధ్యాయం 5వ శ్లోకం. కష్టాలకు పొంగక సుఖాలకు పొంగక సమత్వభావము కల భక్తుడు నాకు ఇష్టుడు. భగవద్గీత 17వ అధ్యాయం 8వ అధ్యాయం. ఇతరుల మనస్సు నొప్పించని సత్యమైన ప్రియమైన మేలు కలిగించు వాక్యములనే పలుకుము. భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం. నెక్స్ట్ జయాపజయములందు సమభావం కలిగి ఉండుము. సమత్వమే ఉద్యోగము. అయింది అందరూ? ఆ శ్లోకం ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మీరు పూర్తిగా నేర్చేసుకోవాలి. నేర్చేసుకుని ఎక్కడైనా బస్సులో రైలు ఎక్కడన్నా వెళ్తే అన్న భగవద్గీత అని అడగాలి. అంటే అంటాడు ఒక్క శ్లోకం నేర్చుకున్నా స్వామి చెప్పిండు నేను నేర్చుకున్నాను అని చెప్పారనుకో ఆ ఇంపాక్ట్ మీ మీద వాడి మీద కూడా ఉంటుంది. మనం ఏమీ చెప్పక నాశనమైంది దేశం. మన దగ్గర అపారమైన విజ్ఞాన గని ఉంది. ఎలా అంటే అందరికి వచ్చిందా? అపారమైన విజ్ఞాన గని ఉంది. నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే మనం ఏం చెప్పక. ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాం. ఒక బంగారు భోజరాజు పేరు విన్నారా? ఈ మొక్క చెప్పక జగదీశ్వరు వెళ్ళు అమ్మ బాగుంది కదా? బాగుంది అడిగింది ఎందుకు అడుగు మా అమ్మగారు. సో భోజరాజు వారు ఎప్పుడో అలా వ్యాహారికి వెళ్ళారు. వెళ్తే ఒక గోడు కాచుకునేవాడు ఎవరు గొర్రెలు కాపరం మొత్తానికి అతను ఓ గుట్ట మీద కూర్చుని వెళ్ళేవాళ్ళు నుంచోండి ఉండేవాళ్ళు ఉండరు కూర్చోవాలి. ఆ గుట్ట మీద నుంచుని ఏ భోజరాజా అని చాలా పెద్దగా ఓ గొప్ప కవితాత్మకంగా మాట్లాడుతున్నాడు. కిందకి దిగాక మళ్ళీ బేరం అంటాం మామూలు మాట. భోజరాజు వారికి సందేహం వచ్చింది. పైకి వెళ్తేనేమో పండితుల్లో మాట్లాడుతున్నాడు, కిందకు వస్తేనేమో మాస్టర్లో మాట్లాడుతున్నాడు, ఇదేంటి అని చెప్పి డౌట్ వచ్చి ఆయన తవ్విచ్చారు. తవ్విస్తే అక్కడ 32 సాలబంజగులతో కూడినటువంటి విక్రమార్కుడు సింహాసనం లేదు. భోజరాజు మామూలు వాడు కాదు. ఆయన ఎంత గొప్పవాడంటే విక్రమార్కుడి తర్వాత వాడు. కానీ ఎంత గొప్పవాడంటే శ్రీకృష్ణదేవరాయలు అదో తోపు, భోజరాజు అదో తోపు, విక్రమాదిత్యుడు అదో తోపు. ఇక మామూలు ఇవి దిగ్గజాలు, ఇవన్నీ దిగ్గజాలు. ఈ శ్రీకృష్ణదేవరాయలు వారిని ఏమని పోల్చారు? అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ ఈ శిథిలాలలో చిరంజీవివై ఉన్నావయ్యా. హంపిని చూపిస్తూ శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంత గొప్ప శిల్ప సంపద, ఇంత గొప్ప జ్ఞాన సంపద ఎక్కడా లేదు. కానీ ఆ సింహాసనం పైన మట్టి కప్పబడి ఉండి ఆ లోపల సింహాసనం ఉందని తెలియని ఓ గొర్రెల కాపరి ఏ విధంగా ఉన్నాడో అలా మనం కూడా ఉన్నాం. రత్నాల రాసులపై కూర్చుని రూపాయి ఎవర అన్నట్టుగా మన దగ్గర జ్ఞాన సంపద కానీ భౌతిక సంపద కానీ అన్నీ దండిగా ఉన్నాయి. మన దగ్గర లేనిది లేదు.
మన దగ్గర పుట్టినటువంటి గొప్ప వాళ్ళు ఇంకెక్కడా పుట్టలేదు. అందుకని దీన్ని పుణ్యభూమి అన్నారు, ఋషి భూమి అన్నారు, వేద భూమి అన్నారు, దేవభూమి అని పిలువబడింది. ఇదొక్కటే ప్రపంచానికి ఆధారమైంది, ఇదొక్కటే. కానీ ఆ ఆధారాన్ని దారాలు ఒకటి తెంపేస్తూ వెళ్ళిపోయారు. అయినా ఇప్పటికీ చిహ్నాలు మనమే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా అమెరికాలో కూడా హనుమంతుడు చిహ్నాలు దొరికినాయి, వానర చిహ్నాలు దొరికినాయి అరిజోనాలో. ఇంకా ఎన్నో తైవాను, ఇంకా ఇతర దేశాలు, థాయిలాండ్ కావచ్చు, లేకపోతే కాంబోడియా కావచ్చు, ఎక్కడ పట్టినా మనకి సంబంధించినటువంటి అవశేషాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడ ఇస్లాంకి సంబంధించి ఇంచుక కానీ క్రైస్తవానికి సంబంధించి ఒక్క అతను కాల్చిన రక్తం చుక్క, కట్టుకున్న చున్నీ ముక్క, చెక్క ముక్క, ఒక్క మేకు ఏది దొరకల. ఎందుకంటే అది ఒక కల్పిత గాథ. ప్రొడక్ట్ అమ్ముకోవడానికి వ్యాపారం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మన దగ్గర ఇంత సంపద ఉన్నా మనం ఏమి చెప్పట్లేదు. అది చెప్పాలంటే మనకి తెలియాలిగా. నువ్వు ఉపనిషత్తులు ఎన్ని నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా, ఎన్నో తెలనోడు ఇంక అందులో ఏముందో నీ మొహం ఏం తెలుసు. ఒక 5 ఉపనిషత్తుల పేర్లు చెప్పు నువ్వు. కఠోపనిషత్తు, చాలా ఫేమస్. వెరీ గుడ్, వెరీ గుడ్. గాయత్రి ఉపనిషత్తు. ప్రతి ఉపనిషత్తు ఎలా పుట్టింది, దాని వెనక బోళ్ళని చరిత్ర ఉంది. తిత్తిరి పక్షులకు ఎగిరే పుట్టింది గాయత్రి పుట్టింది. అలా మనం ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ మన దగ్గర మాత్రమే ఉంది. నీ దేవుడని యెహోవాను శోధింపకూడదు అంటాడు, అంటే ప్రశ్నించకూడదు. ప్రశ్నించాన్ని చేసేది అగ్నియాడు పురుగు సావదంటాడు. అర్థమైందా? వాడు క్వశ్చన్ చేసేది లేదు. మనకు ఉపనిషత్తు పేరే ప్రశ్నోపనిషత్తు. ఎట్లా ప్రశ్నించాలో అర్హతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు ప్రశ్నించు అని చెప్తుంది వేదాంత సూత్రం. ఇంకా భౌతికతలో అయితే విద్యావిన సంపన్నే, అది కాదు. మీరు ఒక గురువుని చేరి శుశ్రూష చేసి ప్రశ్నలు అడగండి. అది ఆ శ్లోకం. మనకి ఇస్కాన్ బుక్ ఒకటి ఉంటుంది, ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానం, అద్భుతమైన. కాబట్టి మానవ జీవితం చాలా గొప్పది. దీన్ని కేవలం ఏదో ఒక ఎడారి జాంబియాగాళ్ళకి దీన్ని మీరు తాకట్టు పెట్టుకోండి. కానీ చాలా మంది పెట్టేస్తున్నారు తెలియక. ఇది మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఏం చెప్పారు తెలుసా? ఏ పూర్వ పుణ్యమో జనించినాడయి భరత ఖండంబునా. అది వేరు. ఏ తల్లి గర్భాన నువ్వు పుట్టావు, అది చాలా అద్భుతమైనటువంటి ఒక కంద పద్యం, చాలా బాగుంటుంది. ఇది మామూలు భూమి కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి ఇది పూజా గది. కానీ ఈ భూమి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మహత్తుని మనం తెలియక తెలియజెప్పక దిగజారిపోయారు. దీనికి ఒక చిన్న విషయం, ఉదాహరణ ఏంటంటే, రవిశంకర్ గారు పెద్ద సభ అతను పెట్టాడు. జకీర్ నాయక్ 1,00,000 మంది పైన వచ్చుంటారు, పెద్ద సభ. ఆ సభలో ఒక కజయ్ విధాలు కబుల్ కజయ్, ఒక పెద్ద మనిషి, వాడు అప్పుడే కొత్తగా మతం మారాడు ఇస్లాంలోకి. అతను మై నేమ్ ఈజ్ అహ్మద్, ప్రీవియస్లీ ఐఎమ్ భరద్వాజ్ శర్మ, భరద్వాజ్ గోత్రాన్ని ప్రవర్ చెప్పాడు. ప్రవర్ అంటే తెలుసు మీకు, చెప్తారు అంబో అని చెప్తారు. ప్రవర్ అంటే అతని అడ్రస్ అనుకోండి, ఆ గోత్రం అని చెప్పి అదంతా చెప్పి అతను బై ద గ్రేస్ ఆఫ్ అల్లాహ్ తఆలా జస్ట్ రీసెంట్లీ ఐ కన్వర్ట్ ఇంటూ ఇస్లాం, ఆల్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఇస్లాం అని అతను త్వరలో ఊపిపోతూ చెప్పాడు. అసలు రవిశంకర్ గారికి ఎంత కూల్ అంటే, అది చాలా కూల్గా ఆయన, యూ కెనాట్ కన్వర్ట్ మీ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ కన్వర్టింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఐఎమ్ ఆల్రెడీ కన్వర్టెడ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. నువ్వు ఇంకా కన్వర్ట్ చేయలేవు. నేనేమంటే, ఇప్పుడు ఓ చైర్లో ఒకడు కూర్చున్నాక ఇంకోటి వెళ్ళి కూర్చోలేడు. ఎందుకని? అది ఫిల్ అయింది, ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. అలా మనం ఈ చల్లని తెల్లని హృదయాలకి ఇవ్వవలసింది ఇవ్వక ఎవడో వచ్చి ఏదో ఇచ్చేస్తున్నాడు.
ఈ దేశం పాడైనా, ఈ దేశం ముక్కలైనా, ఈ దేశం అధపతనమైన హిందువులదే బాధ్యత. రాసుకోండి రాసుకోండి రాసుకోండి. పిల్లోడికి ఆకలేసింది, అమ్మ టీవీ చూస్తుంది, ఎదిరింటి ఆవిడకి పిల్లలు లేరు, బాబు అని పిలిచింది, 2 ముద్దలు పెట్టింది, 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలి అయితే ఏడు చూస్తాడు, ఏంటి ఆంటీ, తప్పేవారు కదా కదా కదా. కాబట్టి అమ్మలా ఉండవలసిన పెద్ద తలకాయలు అలా లేరు కాబట్టి ఈ ధర్మం పాడైంది. మొన్న నేను ఒక జిల్లాలో ఒక గుడికి పోయేస్తున్నా, నన్ను తీసుకెళ్ళిన అతను శివారెడ్డి, అతను చెప్తున్నాడు, స్వామి ఇక్కడ ఒక పల్లె ఉంది, ఈ పల్లెలో అందరూ మా వాళ్ళు ఉన్నారు, అంతా రెడ్లు, 90% 2 చక్ర మతంలోకి వెళ్ళిపోయారు. ఊరి పేరు ఏంటన్న అయ్యవారిపల్లి. నాకు అప్పుడు ఏమనిపించింది, అయ్యవార్లు వాళ్ళకి ఏం చెప్పక కదా ఆడు పాడైపోయాడు. రెడ్డి గడ్డి ఎందుకు తిన్నాడు, రెడ్డి గడ్డి ఎందుకు తిన్నాడు, అయ్యవారు చెప్పలే. అయ్యవారంటే తలకాయ కదా, బ్రాహ్మణ ముఖమాసి, ఎక్కడుందో ముఖం, ముఖం సక్రమంగా లేక సుఖం లేదు. చూడు వీడుకున్న వచ్చు, నో ముఖం నో సుఖం. అవునా? దేశభక్తి దైవభక్తి రెండూ కలిసినటువంటి తలకాయలు ఉంటే మిగిలిన తల చెడిపోవు. నేను ఈ దేశం కోసం తల తీయించుకోబడిన, ఉరిశిక్ష వేయబడిన వీర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుందా, నేను గడ్డి తింటానరా అని ఎదిరించాలి ఒరిజినల్ రెడ్డి అయితే. కానీ ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పేవాడు లేడుగా, చెప్పేవాడు లేడుగా. రెడ్డి రాజులు అని పరిపాలన ఉంది, చదువుకున్నామా, కొండవీటి రెడ్డి రాజు. మరి రెడ్డి రాజుల వారసులు గడ్డెలా తింటున్నారు, చెప్పేవాడు లేక. మన పూర్వుల మహనీయుల స్మరించి, అదే మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి, సమతాభావము పంచి ఎదయదలో ప్రేమ నింపి, జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే గాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. అది ఎలా 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 జరుగుతుంది? మీకేం తెలిసేస్తే, మీరేమన్నా పాటిస్తే ఇంకోటి చెప్పడానికి, నువ్వు తాడే కట్టుకోవు, నువ్వు బొట్టే పెట్టుకోవు. మీకు ఎవరికైనా గట్స్ ఉన్నాయా? ఒక భగవద్గీత పట్టుకుని రైల్లో బస్సులో క్యారీ చేస్తూ చదువుతూ ఉండండి, సెల్లో సొలి చెప్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా నేను భగవద్గీత పట్టుకెళ్తాను, ఎక్కడైనా చదువుతా, రైల్లో బస్సులో ఆటోలో విమానంలో ఎక్కడైనా. మీరు ఏం లేదు, ఒక మంచి బుక్ అయితే, ఎక్కడ సార్ భగవద్గీత మాస్టర్ ఈ సైజ్ ఉంటుంది, ఎక్కడ లేవాల్సిన పంపు ఒడిదాన్ని ఎంత ఉంటుంది, ఇస్కాన్ భగవద్గీత అయితే బ్యాగ్లో పెట్టుకోండి. బుక్ బరువు కదా, పెట్టలేవు కదా, చిన్నది పెట్టి 20 రూపాయలు గోరఖపూర్ గీతా ప్రెస్ వాళ్ళకి. నేను రోజు 100 భగవద్గీతలు పంచుతాను జరుగుతా, కొన్ని వేల భగవద్గీతలు పంచాను. ఆ బుక్లో ఆవులు పెట్టుకో, బస్సులో కూర్చున్నావు, చదువుతుండండి. కుర్రోడు 20 ఏళ్ళ కుర్రోడు చదువుతున్నాడు. ఈ 60 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయినటువంటి సిగ్గులేని హిందూ ఉంటాడే, వాడు ఆశ్చర్యపోతాడు. సిగ్గు తెచ్చుకోవాలి, కానీ సిగ్గు ఉండదే. అది ఏం చేస్తాడంటే, ఏరా ఏందిరా అప్పుడే భౌతిక మొదలెట్టాడు, వాడు ఇంకా చదవలే ఎదవా, రిటైర్ అయ్యాడు. కొన్నాడు చదువుతున్నాడు, కూసే గాడికి వచ్చి నాదే అన్నమాట. ఈ మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు జిల్లా నుంచి ఒక పిల్లోడు ఫోన్ చేశాడు, గురుగారు నేను భౌతిక చదువుతున్నా, మీ వీడియోలు చూసినాక, కానీ మా పక్కింటి అవ్వ ఎందుకు అప్పటికి చదువుతున్నావు, ఇంకా చాలా టైం ఉంది అంది. అట్లా సరే ఒక పని చేయి, ఈసారి అట్లా చెప్తే పెన్ను పేపర్ తీసుకో, అవ్వ ఒక సైన్ చేయను. ఎందుకు బిడ్డ, ఎందుకని, నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పు అని నేను ఇది మానేస్తాను. నువ్వు సచ్చేది ఏమన్నా ఒక గ్యారెంటీ ఉంది? నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు, ఇప్పుడు చదవద్దా 60 ఏళ్ళు వచ్చాక చదువున్నావు కదా, నేను ఎన్నేళ్ళు జీవిస్తా, నువ్వు ఎన్నేళ్ళు జీవిస్తావు, ఎప్పుడు చేస్తావు, కాగితం మీద రాసి. ఇవాళ రాత్రి ఆఖరి రాత్రి కావచ్చుగా. పదం పదం ఎత్ విపదం. పిల్లలు భగవద్గీత కానీ పురాణాలు చదివితే సంసారానికి పనికిరారు అని వీళ్ళ భావం. అలా ఎక్కిచ్చారు. మీరు చిన్న చిన్న లాజిక్ చెప్తాను. భగవద్గీత ఎవరెవరికి చెప్పారు?
ఆయన వెళ్ళిపో, ఈ టైం అయిపోతుంది. హరే కృష్ణ, వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారంటే హరే కృష్ణ వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. హరే కృష్ణ, హరే కృష్ణ. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అలా చెప్పడానికి కారణం ఏంటి? భగవద్గీత చదవకపోవడం, భగవద్గీతకి అవగాహన లేకపోవడం. భగవద్గీతలో ఏం చెప్పారు? అర్జునుడికి యుద్ధం చెయ్యను అన్నవాడిని కర్తవ్యాన్ని గుర్తు చేసి చెయ్యను అన్నవాడిని చేసేలా చేసింది. అది భగవద్గీత. నేను కర్తవ్యం నుంచి పక్క తప్పించేది కాదు అది. అదైందా? కాబట్టి మనం ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి. ధనకాంక్షితులు కారు అని వీళ్ళ ఉద్దేశం. మంచోళ్ళు అయిపోతారు. అది అనవసరం. వాళ్ళ దృష్టిలో మంచి కొడుకు అంటే ఎలా ఉండాలి? బాగా సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, మేనలు సంపాదించాలి, లేకపోతే ఏమో స్థలాలు సంపాదించాలి, పొలాలు సంపాదించాలి. అప్పుడు నా కొడుకు ప్రయోజనం. జ్ఞానం సంపాదిస్తే ధర్మబద్ధంగా జీవించగలుగుతాడు, ధనాన్ని కాంక్షించాడు, సంపాదించాడు. అది సింపుల్గా ఉంటాడు. సింపుల్గా ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకి హ్యాపీగా ఉండదు. వాడు సింపుల్గా ఉండాలి, వాడు బాగా సంపాదించాలి, దోచేయాలి. అప్పుడు వాడు మంచి కొడుకు, ప్రయోజకుడు, శబాష్ బేట. ఒక ఆవిడికి పిల్లలు లేదు, అక్క కొడుకుని పెంచుకోండి. పిన్ని పిన్ని అని వాడు పెరిగేవాడు. ఓ రోజు వాడు గుమ్మడికాయ తెచ్చాడు. రేపు బలి తెచ్చాడు, పులిసి చేద్దాం అనుకున్నాను, రేపొద్దున ఏం చేయాలనుకున్నాను, పులిసి చేసింది. వాడు తినేసాడు. అమ్మ అన్నాడు వంకాయలు తెచ్చాడు, బాగానే ఉంది, వంకాయ కారా అన్నాడు. ఇంకోటి ఏం తెచ్చాడు, బీరకాయ. చేసేస్తుంది అంతే. వాడు తెచ్చేయడం, ఇవి చేసేయడం, ఆడు మేసేయడం. అలా రోజులు గడిచే కొద్దీ ఆడు ఇంటర్నేషనల్లో స్టార్ అవ్వడం, దొంగ అలా మటలు మానవంగా ఇంకా చాలా చేసి చివరికి కోర్టులో ఆడు గురిశిక్ష చేశాడు. వేస్తే వాళ్ళ పిల్లి ఏడుస్తూ ఉంది. వీడు అన్నాడు, జడ్జి చెప్పాడు, బాబు ఏమన్నా చెప్పాలా లాస్ట్ మొక్కలా అంటే, మా పిల్లితో మాట్లాడాలన్నాడు. సరే పిన్నిని దగ్గర రమ్మన్నారు. ఆ బోన్ దగ్గరికి వచ్చేది. ఇంకొంచెం దగ్గర పిండి అన్నాడు, ఇంకొంచెం దగ్గర అన్నాడు, ఇంకొంచెం దగ్గర అన్నాడు. బాగా దగ్గరికి వచ్చాక ఆ చెవి దగ్గరికి వచ్చి ఏదో చెప్తున్నట్టు చెప్తూ కష్టం అని చెవి కొరికి అని వచ్చాడు. చెవి ఇలా ఊడిచేసి గోల గోల అంత రక్తపాతం, కోర్టు అంతా బీభత్సం అయిపోయింది. జడ్జి గారు ఆడరాడు, ఇంకా ఆర్డర్ ఏముంది, ఆల్మోస్ట్ ఆర్డర్ అయిపోయింది. ఒరే ఏంట్రా పోయాక ఇంకేం చేస్తారు? ఆడే ఉరిశిక్ష పడింది, ఇంకేం పీకుతారని. ఒరే ఏంటిరా ఇట్లా నీకు పెంచిన తల్లి లాంటిదాన్ని అట్లా చేసావు, ఏం పోయాక వచ్చిందంటే, సార్ ఇది సక్రమంగా పెంచుంటే నాకు ఈ ఉరిశిక్ష పడేది సార్. ఏమైంది అన్నారు. చిన్నప్పుడు నేను గుమ్మడికాయ తెచ్చిన, వంట చేసి పెట్టింది, మళ్ళీ వంకాయ చేసిన, వేపుడు చేసి పెట్టింది, ఇంకోటి ఏది తెచ్చిన, కూర చేసి పెట్టింది. అంతేగాని ఎవరే ఏడకల్లి తెచ్చినావరా, అది ఎందుకు తెచ్చినావరా, తప్పురా, ఇట్లా చేయొద్దురా అని 4 పీకుంటే నేను ఎవరి చెట్లు పీక్కుండా ఉండేవాడిని కదా. ఇప్పుడు నా పేక్కి తాడుబడి ఉండేది కాదు కదా. నన్ను చంపింది ఇదే సార్, అందుకే కోరికినాను. ఏంటిది? పెంపకం పెంపకం పెంపకం. మేము 4 అన్నదమ్ములు స్కూల్కి వెళ్తున్నాం. 10 రూపాయలు కనపడింది. ఊహించండి, 35 ఏళ్ళ కదా 10 రూపాయలు అంటే ఎన్ని అప్పచ్చులు కొనుక్కోవచ్చు. బోల్డ్ అన్నీ 5 పైసలు అంతే. బొంగులు తెలుసా మీకు? బొంగులు చేతికి ఇట్లా పెట్టుకుని తింటాం. సొంగల, హైదరాబాద్ బొంగులు. సరే ఇంకోసారి కొట్టాలి ఏదైతే కానీ. ఇంకోటి ఇంగ్లీష్ ఏమంటారు? ఫింగర్ చిప్స్ లాగా ఇలా చేతికి ఇట్లా ఎల్లో కలర్ ఉంటాయి కదా, ఇలా పెట్టుకుని పిల్లలం 10 కొనుక్కునేది. 10 రూపాయలు 10 కొనుక్కునేది. 10 రూపాయలు పెడితే చాలు 10 ఇలా పెట్టుకుని ఫోన్ కొట్టేవాళ్ళం. అప్పుడు సెల్ఫీ ఉంటే తీసుకునేవాళ్ళం. సరే అయితే అట్లా 10 రూపాయలు కనపడింది. నలుగురికి ఎక్కువది, కానీ మేము అలా చూస్తా ఉన్నాం. ఎందుకని? మా నాన్న ఎఫెక్ట్, ఎవరో డబ్బులు ఎవరయ్యానో వెనకాల ఎవడో మసాడు వస్తుంది. మా అమ్మ ఇక డబ్బులు ఉన్నాయి మీయేనా, మాకు తెలిసి ఆవిడ కాదు కానీ నాయే.